హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీ వెన్ వ్లాగ్స్ అన్నమాట. మనకి క్రిస్మస్ వస్తుంది కదా మనకి. సో మనము క్యారమల్ డ్రై ఫ్రూట్ కేక్ చేసుకుందాం, ఓకేనా. ఫస్ట్ 8 eggs, తర్వాత 1/2 kg మైదా, 1/2 kg షుగర్, పౌడర్ షుగర్, 1/2 kilo ఒక గ్లాస్ కంటే కొంచెం తక్కువ వచ్చి ఆయిల్, ఇదేమో క్యారమల్ కోసం షుగర్, ఇది బేకింగ్ సోడా, వెనిలా ఎసెన్స్, పించ్ ఆఫ్ సాల్ట్, టూటీ ఫ్రూటీ, కాజు, ఇదేమో బేకింగ్ పౌడర్. సారీ, ఫస్ట్ ఇట్లా బ్లెండర్తో మిక్స్ చేసుకోవాలి. కొంచెం ఇట్లా ఫోమ్ దగ్గరికి ఇట్లా బాగా ఇట్లా రావాలండి ఎగ్ ఫోమ్ అనేది. నేను ముందుగానే ఇట్లా ఇసుకని ముందు బేక్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఈ పౌడర్ షుగర్ యాడ్ చేసుకోవాలి. ఇది కూడా సేమ్ క్వాంటిటీ, 1/2 kg. 8 eggsకి మనం 1/2 kg క్వాంటిటీకి అన్నీ సేమ్ ఉండాలి. 1/2 kg మైదా, 1/2 kg పౌడర్ షుగర్, 8 eggs, 1/2 kilo, 1/2 గ్లాస్ కంటే కొంచెం తక్కువ వేసుకోవాలి ఆయిల్. మనం 250 grams 1/2 kilo చేసుకోవాలి అనుకుంటే 4 eggs, 1/2 kilo షుగర్ ఐసింగ్ పౌడర్, 1/2 kilo మైదా వేసుకోవాలి. ఇప్పుడు మనం పౌడర్ షుగర్ వేసుకుంటున్నాం. ఇప్పుడు మనం ఆయిల్ తీసుకుంటున్నాము. ఇప్పుడు ఎందుకు తీసుకుంటున్నామంటే షుగర్తో ఆయిల్ కలవదు కాబట్టి ఫస్ట్ మనం షుగర్ ఎగ్ మిక్స్ చేసుకున్న తర్వాత లాస్ట్కి ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ ఎందుకు వేసుకుంటామంటే మనకి మాయిశ్చర్ ఉంటుంది కేక్లో కొంచెం, లేకపోతే డ్రైగా అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు మనం 1/2 kg మైదా పిండి జల్లించుకోవాలి. ఫస్ట్ జల్లించుకునేటప్పుడు ఇది వచ్చి 1/2 spoon సోడా, బేకింగ్ సోడా, ఇది వచ్చి 1.5 teaspoon బేకింగ్ పౌడర్, పించ్ సాల్ట్ వేసుకోండి. అన్నీ దీన్ని జల్లించుకోండి. ఇప్పుడు మనం అన్నీ మిక్స్ చేసుకునే పిండిని దీంట్లో మెల్లిమెల్లిగా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఒకటే డైరెక్షన్లో తిప్పాలండి. ఒకటే డైరెక్షన్లో తిప్పాలి. బ్లెండర్ పెట్టకూడదు, ఎందుకంటే ఇట్లనే తిప్పుతూ ఉండాలి. ఇప్పుడు ఇది 1 గ్లాస్ కంటే కొంచెం తక్కువ షుగర్ వేసుకోవాలి. కడాయిలో క్యారమెల్ చేసుకోవాలి. నీళ్ళేం వేయకుండా క్యారమెల్ చేసేసుకోవాలి. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు తిప్పుతూ ఉండాలి ఇట్లా. ఇప్పుడు వెనీలా ఎసెన్స్ వేసేసుకోవాలి. ఇప్పుడు వెనీలా ఎసెన్స్ ఒక పెద్ద స్పూన్ అంతా వేసేసుకోండి, ఎందుకంటే 1/2 kg పిండి కాబట్టి. ఇంకా కొంచెం కావాలంటే కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇది కలుపుకుంటూ సైమల్టేనియస్గా కలుపుకుంటూ ఉండాలండి. ఇది అయిపోతుంది. అది కాజు, ఇది మనం టూటీ ఫ్రూటీ, 2 కలర్స్ రెడ్ అండ్ గ్రీన్ ఉన్నాయి, అవి కూడా వేసేసుకుందాం. బాగా మిక్స్ చేసుకోవాలి. ఇట్లా షుగర్ ఇట్లా క్యారమలైజ్ అయ్యేటప్పుడు, బ్రౌన్ కలర్ క్యారమలైజ్ అయ్యేటప్పుడు వెంటనే మనం దీంట్లో యాడ్ చేసేసుకోవాలి. ఇట్లా మెల్లమెల్లగా కలుపుతూ ఉండాలి, ఎందుకంటే అప్పుడే వేడి కదా. మెల్లగా కలుపుతూ ఉండండి, లేకపోతే అంటుకుందంటే కష్టం. ఇది క్యారమల్ కొంచెం ఫాస్ట్గానే చేయాలి, జాగ్రత్తగా చేసుకోండి. ఇప్పుడు ముందుగానే నేను గ్యాస్ ఓవెన్లో గ్రీస్ చేసి పెట్టుకున్నాను. కొంచెం నెయ్యి, కొంచెం బటర్ వేసి గ్రీస్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం అన్ని కలిపిన పిండిని
నేను సగమే వేస్తున్నానండి ఇప్పుడు. ఇప్పుడు ఇది 3 సారి ట్యాప్ చేసుకోండి. అప్పుడు ఎయిర్ బబుల్స్ రిలీజ్ అయిపోతాయి. అప్పుడు మనకి కేక్ అనేది మంచిగా వస్తుంది. నేను గ్యాస్ ఓవెన్ పెట్టుకుంటున్నాను, మైక్రోవేవ్ లేదు నా దగ్గర. గ్యాస్ ఓవెన్ కూడా లేని వాళ్ళు కుక్కర్లో మనం ఇసుక పోసేసి ప్రీహీట్ చేసుకొని, ఒక 1 ఇంచ్ ఇంత ఇసుక పోసుకొని ప్రీహీట్ చేసుకొని మనం బ్యాటర్ ఒక కంటైనర్లో పెట్టుకొని అందులో పెట్టేసుకుంటే దాంట్లో కూడా 45 మినిట్స్ కావాలి. ఇది కూడా 45 మినిట్స్ మనకి పడుతుంది టైం మనకి. ఇప్పుడు నేను పెట్టేసి మూత వేసేసుకుంటున్నాను. ఇట్లా కేక్ రెడీ అయిపోయిందండి. సిమ్లో 45 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత ఇట్లా అయిపోయింది, మంచిగా వచ్చింది కేక్. కట్ చేస్తే మనకి కేక్ ఇట్లా సూపర్గా ఉంది. చూడండి ఎంత బాగుంది, చూడండి సాఫ్ట్గా చూడండి. నా డిష్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై వీడియో. బాయ్.